హాయ్ అండి. అందరికీ నమస్తే. పింఛన్‌లకు సంబంధించి ఒక 2 అప్డేట్స్ అయితే నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అయితే జనవరి నెలకు పింఛన్‌లకు సంబంధించి అంటే కొద్దిగా మార్పులు చేశారు. ఆ మార్పులు ఏంటనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇంకోటొచ్చి కొత్త పెన్షన్‌లు ఎవరెవరికి ఇస్తారు అనేది కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ముందుగా జనవరి పింఛన్‌లకు సంబంధించి మార్పులు ఏందిరా అంటే ఈ నెల చివరి రోజు అంటే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి అంటే 31వ తారీఖున ఈ పింఛన్లు ఇస్తారు. ఎందుకంటే జనవరి 1 నూతన సంవత్సర వేడుకలు ఆ రోజు హాలిడే ఉంటుంది కాబట్టి అందరూ కూడా గ్రామ సచివాలయాల సిబ్బంది వీళ్ళంతా కూడా అందుబాటులో ఉండరు. బట్ అందువల్లనే ఒకరోజు ముందుగానే ఇచ్చేస్తే ప్రజలకు అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అందరి పెన్షన్లకు సంబంధించి కూడా వాళ్ళకందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో చాలామంది ఈ పెన్షన్లు తీసుకొని పెన్షన్లపైనే ఆధారపడి ఉంటారు కాబట్టి 1వ తారీఖే ఇస్తే వాళ్ళకి అవసరమైనటువంటి కొనుగోలు చేసుకోవడానికి లేదంటే మందులు, పాడు ఇట్లా డయాలసిస్ పేషెంట్స్ ఇట్లా రకరకాలుగా ఇబ్బందులుంటాయి. వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారనే ఉద్దేశంతోనే ఒకరోజు ముందుగానే ఇచ్చేస్తే బాగుంటుందనే అభిప్రాయంతో ప్రభుత్వం ఈసారి ముందుగానే ఇచ్చేయబోతోంది. కాబట్టి అందరూ కూడా అంటే లోకల్‌గా మీరు స్వగృహాల వద్ద ఉంటారు. బయట ప్రాంతాల్లో కూడా ఉంటారు. కుటుంబ సభ్యులు లేదంటే కొడుకులు, కూతుర్లు లేదంటే ఇట్లా చాలా ప్రాంతాల్లో మీరు మీ అవసరాల నిమిత్తం ఉంటారు కాబట్టి మీ పరిధిలో ఈ పింఛన్లకు సంబంధించి వెళ్ళే సందర్భంలో ముందుగానే చేరుకోండి. ముందుగానే 30వ తారీఖే చేరుకొని 31వ తారీఖున ఉదయం సచివాలయాల సిబ్బంది వచ్చి మీ ఇండ్ల దగ్గరనే మీ ప్రాంతానికి వచ్చి ఇస్తారు కాబట్టి ఆ సందర్భంగా మీరు ఆ పింఛన్లు అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిలుచుకోకుండా తీసుకోండి. లేదంటే 1వ తారీఖు దాటిపోయిందంటే 31వ తారీఖు దాటిపోయింది అంటే ఇంక 1వ తారీఖు ఇవ్వరు. మళ్ళీ 2వ తారీఖు ఇస్తారు. 2వ తారీఖు వరకు మీరు వెయిట్ చేయాలి. కాబట్టి ఎన్నో అవసరాలు ఉంటాయి పేదలకు అందరికీ కూడా. పింఛన్లు అంటేనే ఆ పింఛన్లపైనే ఆధారపడి ఉంటారు కాబట్టి ఆ నెలంతా మందులు కొనుగోలు ఇట్లా రకరకాల సమస్యలు ఇంట్లో ఏదైతే సరుకులు కావచ్చు లేదంటే రైస్ ఇట్లా ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీ అవసరాలకు ఉపయోగపడుతుంది కాబట్టి 31వ తారీఖే ఒకరోజు ముందుగానే ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి అందరూ కూడా ఎవరు కూడా మిస్ చేసుకోబాకండి. ఇంకోటి ఏరా అంటే నెక్స్ట్ కొత్త పింఛన్లకు సంబంధించి కొత్త పింఛన్లకి ఎవరెవరికి ఇస్తారు మనం ఇంతకుముందు కూడా ఒక 2-3 వీడియోల్లో చెప్పుకున్నాం. అంటే 200 పింఛన్లు మాత్రమే జిల్లాల వారీగా ప్రభుత్వం ఇవ్వాలని ఆలోచన చేసింది. ప్రభుత్వ అధినేత ప్రస్తుతానికి 200 కొంతమందికి ఇచ్చి ఎందుకంటే దీర్ఘకాలికంగా చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకందరికీ కూడా అనారోగ్యాలతో రకరకాల అనారోగ్యాలతో బెడ్కే పరిమితమైన వాళ్ళు లేదంటే పింఛన్ లేకపోతే ఇంకా వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు అనుకున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఇవ్వాలనే ఆలోచనతో చేస్తుంది. ఇందులో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంబంధించి వీళ్లకు మంజూరు చేస్తారు. డయాలసిస్ చేసుకుంటున్నటువంటి రోగులకు సంబంధించి కూడా నెలకు 10,000 వాళ్ళకు ఇస్తారు. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. తీవ్రమైన మూత్రపిండ వ్యాధితో ఉండి డయాలసిస్ చేసుకుంటున్న వాళ్ళకందరికీ కూడా కేటగిరీలు 3, 4, 5 ఆ కేటగిరీల కింద ఉన్న వాళ్ళకందరికీ కూడా ఇస్తారు ఈ పింఛన్లకు సంబంధించి. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పింఛన్లకు సంబంధించి సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత ఆయన ఈ రకంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందులో లివరు, గుండె లేదా ఊపిరితిత్తుల మార్పిడికి సంబంధించి చేసుకున్న వాళ్ళకి ఈ 200 మందిలో వాళ్ళు కూడా ఉండొచ్చు. మీరు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మీరు అంటే ఆ సర్టిఫికెట్లు ఏదైతే ఈ డిఎంహెచ్ఓ ద్వారా మీరు ఆ సర్టిఫికెట్లు పొందొచ్చు. దాని తర్వాత మీరందరూ కూడా వాటిని అప్లై చేసుకోవచ్చు. జిల్లాల వారీగా 200 పింఛన్లు ఇస్తారు కాబట్టి అంటే 200 అనేది కొలబద్ధకం ఏం లేదండి. బట్ 200 ప్రభుత్వం డిసైడ్ చేసింది. అవసరం వస్తే ఇంకో 10-20 ఎక్స్ట్రా ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వ అధికారులకు కూడా ఆ విధంగా సూత్రప్రాయంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరు ఆందోళన చెందొద్దు. మీరు ఇబ్బందులు ఉంటే మాత్రం అప్లై చేసుకోండి. ఇంకా 15,000కు సంబంధించి మెడికల్ సర్టిఫికెట్ ఉండాలి. బట్ దీనికి 85% ఉండాలి. అంటే సదరన్ సర్టిఫికెట్కి సంబంధించి కండరాల బలహీనత, ప్రమాదంలో అవయవాలు కోల్పోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళకందరికీ కూడా ఈ 15,000 ఇస్తూ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా దీన్ని సిద్ధం చేసుకోండి. ఒకవేళ సర్టిఫికెట్ లేకపోతే అంటే మీరు అప్లై చేసుకోండి. దాని తర్వాత అది డిఎంహెచ్ఓ స్థాయిలో అయిన తర్వాత మీకు ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. ఇంకా 40% లేదా అంతకంటే ఎక్కువగా వైకల్యం ఉన్న వారికి మాత్రం ఇలాంటి అవకాశం కల్పిస్తారు. కాబట్టి పూర్తి వైకల్యం ఉన్న వాళ్ళకి వీటన్నిటిని కూడా అంటే అందుబాటులోకి తీసుకొస్తారు. ఖచ్చితంగా వాళ్ళకందరికీ కూడా మంచి చేయాలనే ఆలోచనతో ఈ రకంగా ప్రభుత్వం ఈ రకంగా చేస్తూ వస్తుంది.
సో, ఇక మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దీనికి సంబంధించి ఇంకా కిడ్నీ అంటే క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు, ఇట్లా మూత్రపిండాలు, ఇట్లా హార్ట్‌కి సంబంధించి రకరకాలుగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఇలాంటివి మీరు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు కాకుండా మరికొంతమంది ఎవరైతే కొత్త వాళ్ళకి ఎవరికి లేదండి. కేవలం 6,000, 10,000, 15,000 పింఛన్‌లకు సంబంధించి వాళ్ళకి మాత్రమే ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఈ 200 మందిలో. బట్ మీరు అప్లై చేసుకునేది మాత్రం కేర్‌ఫుల్‌గా మీరు అప్లై చేసుకోండి. ఇందుకు వాళ్ళకి ఆల్రెడీ కొత్తగా ఒక అప్లికేషన్ అనేది కూడా డిజైన్ చేసింది గవర్నమెంటు. గ్రామ సచివాలయాలు వాళ్ళ వద్ద ఉన్నాయి. ఆ అప్లికేషన్స్‌కి సంబంధించి మీరు అడిగితే ఇస్తారు. దానికి ఆధార్ కార్డు, ఇక మీకు సంబంధించిన రేషన్ కార్డు, మీకు ఏ క్యాస్ట్ సర్టిఫికేటు, అదేవిధంగానే ఇన్కమ్ సర్టిఫికేటు, ఎందుకంటే మీ ఆదాయం దానిపైన ఉంటుంది కాబట్టి ఎంఆర్ఓ వాళ్ళు ఇస్తారు. ఇక మెడికల్ సర్టిఫికేట్, ఈ మెడికల్ సర్టిఫికేటే మీకు చాలా కీలకం. మీకు గతంలో జరిగినటువంటి ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా బేస్ చేసుకొని మీరు అప్లై చేసుకుంటే డిఎంహెచ్ఓ స్థాయిలో వాళ్ళు దాన్ని మెడికల్ సర్టిఫికేట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. దానికి సంబంధించి ఆ సదరం, ఇంకా దివ్యాంగులకు సంబంధించి అయితే సదరం సర్టిఫికేట్, ఇట్లాంటివన్నీ కూడా మీరు మెన్షన్ చేసుకున్న తర్వాత తీసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. సో, మొత్తం మీద ఈ పింఛన్లకు సంబంధించి మాత్రం ఎవరు గందరగోళం పడాల్సిన అవసరం లేదు. 200 ఇస్తున్నారు, మిగిలిన వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు, అది ఇది అనేది అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కదా. బట్ అలాంటిది ఏం లేదండి. ఖచ్చితంగా ఈ 200 అనేది ప్రస్తుతానికి డిసైడ్ చేశారు. ఈ 200 అనేది పెంచుకుంటూ పోతారు. 200, 300, 400 అట్లా ఇవ్వాలనేది ఆలోచనతోనే ఉన్నారు. బట్ అప్లికేషన్స్ వచ్చే స్థాయిలో వాళ్ళ రోగులకు సంబంధించి ఉన్నటువంటి తీవ్రత, వాళ్ళు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు, అవన్నీ కూడా వాళ్ళు ఒక్కొక్క జిల్లా నుంచి అప్లికేషన్స్ వస్తే దాన్ని ఇది చేసుకొని ఖచ్చితంగా వాళ్ళకందరికీ కూడా ఇవ్వాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ఉంది. 200 మందికి ఈ నెలలో ఇస్తారు. రేపు మళ్ళొచ్చే నెలకి 300 మందికి ఇస్తారు. మళ్ళొచ్చే నెలకి 400 మందికి ఇస్తారు. అవసరం బట్టి ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వం ఉంది. కాబట్టి 6,000, 10,000, 15,000 ఈ పింఛన్దారులకు సంబంధించి మాత్రం వాళ్ళ అర్హులకు సంబంధించి మాత్రం వాళ్ళకందరికీ కూడా ఏర్పాట్లు చేయబోతున్నారు. ఇక 4,000 రూపాయల పింఛన్లకు సంబంధించి మాత్రం ఇప్పుడల్లా లేదు. గతంలో కూడా మనం డిస్కస్ చేసాం. మార్చి, ఏప్రిల్ తర్వాత దానికి సంబంధించినటువంటి కొత్త వారికి అందరికీ కూడా అవకాశం ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇంత లోపల ఏదైతే ఈ స్క్రూటినీ చేస్తున్నారు కదా, ఈ రకరకాలుగా గత ప్రభుత్వంలో రకరకాలుగా ఈ పింఛన్లు తీసుకుంటున్న వాళ్ళు, రకరకాలుగా ఇట్లా లబ్ధి పొందుతున్న వాళ్ళందరినీ కూడా ఏరివేసిన తర్వాత ఆ రకంగా వాటన్నిటికి కూడా అవకాశం ఇచ్చే అవకాశం అయితే ఉంది. చూద్దాం. అయితే పింఛన్లు మాత్రం నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తారు. ఈ లోపల మీరు పింఛన్లు ఈ నెల జనవరి నెల పింఛను మాత్రం 31వ తారీఖు మాత్రం ఎవరు మిస్ కాకుండా తీసుకోండి. అదేవిధంగానే జనవరి నుంచి కొత్త పింఛన్లు మీరు అప్లై చేసుకోండి.